గేమ్ చేంజర్ సినిమా అయితే జనవరి 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఈ మూవీ సంబంధించిన ప్రమోషన్స్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ చేశారు. సో 30వ తేదీ కూడా మేబీ జనవరి 1 ఒక ట్రైలర్ ఈవెంట్ సో చేయాలని కూడా అనుకుంటున్నారు. దాంతో పాటు కూడా రామ్ చరణ్ గారు అన్స్టాపుల్ షోకి రాబోతున్నారని తెలుస్తుంది. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట ప్రేక్షకులు అందరూ కూడా బాలకృష్ణ గారిని చాలా రిక్వెస్ట్ చేయడం, అంటే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావచ్చు కదా, అండ్ రామ్ చరణ్ తీసుకురావచ్చు కదా, ఇట్లా రకరకాల అనుకున్న నేపథ్యంలో మొత్తానికైతే వాళ్ళ విష్ మాత్రం ఫుల్ఫిల్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు రేపు 31st అయితే ఈ షో అనేది షూటింగ్ స్టార్ట్ చేస్తారనే విధంగా ఒక న్యూస్ వచ్చింది. సో ఈ ఖచ్చితంగా రీసెంట్ టైంలో మనం చూస్తున్నాం, అల్లు అర్జున్ వచ్చినప్పుడు కావచ్చు, సూర్య వచ్చినప్పుడు కావచ్చు, అండ్ లక్కీ భాస్కర్ నుంచి మనకు దుల్కర్ సల్మాన్ వీళ్ళందరూ వచ్చినప్పుడు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. వెంకటేష్ గారు వచ్చారు. సో అంటే సంక్రాంతి మూవీస్ కూడా అందరూ సో ప్రమోషన్స్ కోసం షోకి వెళ్తా ఉంటారు. సో నెక్స్ట్ ఇప్పుడు పెండింగ్ ఉంది గేమ్ చేంజర్ కాబట్టి సో ఆయన ఆల్రెడీ ఇటు ప్రమోషన్స్ వన్ చూసుకుంటున్నారు, అటు రెండు అవుతాయి. అవును, RC16 మూవీ షూటింగ్ కూడా రెండు చేస్తున్నారు కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది. ఇది కూడా ఒక రకంగా ప్రమోషన్ అనుకోవచ్చు. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాము, ఇద్దరు హీరోలు వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. సో ఇప్పుడు అండ్ బాలయ్య బాబుతో పాటు ఈయన సినిమా కూడా రెండు సినిమా మళ్ళీ ప్రమోట్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అండ్ అల్లు అర్జున్ కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు చూసాం, వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఏమేమి అయినా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకున్నారు. అంటే ఇంతవరకు ఏ షోలో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా ఇన్ని విషయాలు ఎప్పుడు షేర్ చేసుకోవాలి వాళ్ళందరూ. సో ఇక్కడ బాలయ్య బాబు మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా వాళ్ళ నుంచి రాబడడానికి ట్రై చేసిన, దాంతో పాటు సరదాగా ఎమోషన్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఫన్నీగా చాలా బాగుంటది గేమ్స్ ఆడించడం. కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు అనమాట, టిపికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, సీక్రెట్స్ ఏంటి ప్రతి అంటే ఇంకా అన్ని కూడా అన్ని రకాల ఎమోషన్స్ అయితే బాలయ్య బాబు వాళ్ళ నుంచి రాబట్టడానికి ట్రై చేస్తారు. సో మరి అందరి హీరోల కన్నా ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి అంటే చాలా మంది తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, ఆయన యాక్టివ్ ఏ విధంగా చేస్తాడు, ఇంట్లో ఎట్లుంటాడు తెలుసు. కానీ తెలియని వైపు కూడా ఇంకోటి ఖచ్చితంగా ఉంటది. కొన్ని సందర్భాల్లో మనము RRR సినిమాకి సంబంధించి రీసెంట్ గా మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. సో అందులో చూస్తే వాళ్ళ అల్లరితనం అదంతా కూడా కనిపించింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం షేర్ చేసుకుంటారో చిన్నప్పటి నుంచి అంటే సినిమా కెరీర్కి వచ్చిన తర్వాత తెలుసు ఎట్లుంటారని. లాస్ట్ టైం ఒకసారి ప్రభాస్ గారు వచ్చినప్పుడు కూడా రామ్ చరణ్ గారికి ఫోన్ చేయించారు. అప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు. అదే ఇప్పుడు కానీ రామ్ చరణ్ గారు స్టేజ్ పైకి వచ్చారంటే మాత్రం ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా రికార్డ్స్ బద్దలు. అంటే ఆల్రెడీ ఆయన స్క్రీన్ మీద ఒక మనకు మంచిగా డీసెంట్ గా కనిపిస్తుండొచ్చు, కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటాడంట. సో మరి బాలయ్య బాబు టైమింగ్ కి ఈయన టైమింగ్ కి ఫుల్ ఫన్ అయితే ఈ షో ఖచ్చితంగా లాస్ట్ ఎపిసోడ్ అని అంటున్నారు ఈ సీజన్ కి. చూద్దాం మరి ఖచ్చితంగా ఈ ఒక వీళ్ళిద్దరి రచ్చ మాత్రం మామూలుగా ఉండదు. సో మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు షూట్ స్టార్ట్ ఎప్పుడు చేస్తారో, ఇప్పుడు అసలు ఇంకా స్టార్ట్ కాకముందే ఎప్పుడు వస్తుంది మేము చూస్తామని రెడీగా అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారు.